ధనుస్సు రాశి వారు ఈ వారం కుటుంబపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అశాంతితో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు పెరగకుండా ఎప్పటికప్పుడు సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయాణాల విషయంలో ఈ వారం ధనుస్సు రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అతివేగముతో ప్రయాణం చేయకూడదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపకూడదు. అలాగే వివిధ రూపాల్లో మీ ప్రయాణాలను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకునేంత వరకు కూడా మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలను కలుసుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పొందుతూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క తరపున ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆత్మీయ సహకారం మీకు చాలా చాలా మేలు చేస్తుంది. ఆత్మీయపరమైనటువంటి సహకార భావనను పెంచుకోగలుగుతారు. అలాగే కీలకమైనటువంటి పనులు పూర్తి చేసేందుకు కూడా మీ యొక్క తండ్రి తరపున ఉన్నటువంటి బంధువుల యొక్క సహకారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈ వారం మీరు అందుకోగలుగుతారు. అలాగే ఈ వారం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండబోతుంది. అధికారుల యొక్క ప్రశంసలు అందుకోగలుగుతారు. కష్టపడి పనిచేయటం ద్వారా అధికారులు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యాలను కూడా అందుకోగలుగుతారు. ఇదే సమయంలో తోటి ఉద్యోగస్తులతో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. మీతోటే పనిచేస్తుంటారు. మీతోటే కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. రహస్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, రహస్య శత్రుత్వ భావాలతో వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వారిని కూడా మీరు ఈ వారం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నూతన పెట్టుబడుల విషయాల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ వారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేందుకు కూడా ఈ పెట్టుబడులు మీకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలను అధిగమించాలి. లోటుబాట్లను అర్థం చేసుకోవాలి. వాటిని సవరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినప్పటికీ కూడా వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది పడుతుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. వాటిని ఆ యొక్క ప్రశాంతతను తిరిగి సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే ఈ వారం మీరు ఇబ్బందుల్లో ఉన్న వారిని సహకరించడం, వారిని అభివృద్ధి పరచడం, వారికి సహకారం అందించేటటువంటి ప్రయత్నం చేయండి. పుణ్యబలాలు తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంటాయి. మొత్తం మీద ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు అన్ని రకాల సమస్యలను అర్థం చేసుకుంటూ మీ యొక్క అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చాలా చాలా ఆలోచనతో చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ వారం మీకు ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా మేధస్సుతో మైండ్తో చేసేటటువంటి పనుల విషయంలో తప్పనిసరిగా చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ వారం అన్ని రకాల సమస్యలను అధిగమించేటటువంటి క్రమంలో మేధా దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, అలాగే గురుస్తోత్రమును పారాయణ చేయటం, దక్షిణామూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించటం వలన ఎన్నో రకాల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.